నమస్తే మా మీరు ఫాల్ అంటే ఆగస్ట్ ఇంటెక్ కి ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. స్టార్టింగ్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి మీకు వీసా అప్రూవ్ అయ్యి ఫ్లైట్ ఎక్కి ఎగిరిపోయే వరకు మొత్తం A to Z ప్రాసెస్, ఏ టైంకి ఏం చేయాలి, ఏ ప్రాసెస్ ఉంటుంది అనే టైం లైన్ మొత్తం చూద్దాం. అసలు US లో మాస్టర్స్ చేయాలంటే ఏమేం కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఈ ప్రాసెస్ ఎట్లుంటది అని ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆల్రెడీ క్లియర్ గా ఒక వీడియో చేసిన. ముందు ఆ వీడియో చూడండి. A to Z ప్రాసెస్ లో ఏమేమి ఉంటాయి, అసలు ఎట్లా చేయాలి అని ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఆ వీడియోని ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిన. సో మనం ఇప్పుడు మన ప్రాసెస్ ని ఫేజెస్ కింద డివైడ్ చేసుకుంటే ఒక ఈజీగా ఐడియా వస్తుంది. గుర్తుంచుకోండి, ఈ ఫేజెస్ ని టైం కి ఫాలో అయిపోతే ఖచ్చితంగా ప్రాసెస్ అంతా స్మూత్ గా అయిపోతుంది. ఇప్పుడు మన జనరల్ రూల్ ఆఫ్ థంబ్ ఏంది అంటే, మనం ఏ ఇంటేక్ అయితే US కి పోదాం అనుకుంటున్నామో దానికంటే ఒక 1 year ముందే మనం ప్రాసెస్ ని ప్లాన్ చేసేస్తే మొత్తం బటర్ లాగా స్మూత్ గా వెళ్ళిపోతుంది. జనరల్ గా ఈ ఫాల్ ఇంటెక్ ని బిగ్గెస్ట్ ఇంటెక్ అంటారు. అండ్ ఎక్కువ యూనివర్సిటీలు కూడా కంపారిటివ్లీ ఈ ఇంటెక్ కి ఎక్కువ అడ్మిషన్ వదులుతారు. సో మాక్సిమం అందరు స్టూడెంట్స్ కూడా ఈ ఇంటెక్ నే ప్రిఫర్ చేస్తారు. ఫేజ్ 1 షార్ట్ లిస్టింగ్ అండ్ టెస్ట్. ఈ ఫేజ్ ని మనం ప్లాన్ చేస్తున్న ఇంటేక్ కంటే ఒక 1 year ముందే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫేజ్ ని మనం ఏప్రిల్ లో స్టార్ట్ చేస్తే బెటర్. ఈ టైంలోనే మీరు GRE రాద్దాం అనుకుంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో దట్ జూన్ కల్లా మనం 3 నెలల ప్రిపరేషన్ తోని మంచి ఎగ్జామ్ రాసుకోవచ్చు. అండ్ GRE రాసినా రాయకపోయినా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే IELTS కానీ టోఫెల్ కానీ డ్యూయలింగో మాత్రం జూలై కల్లా కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఒకవేళ డీలే అయినా, స్కోర్ తక్కువ వచ్చినా పర్లేదు, టైం తీసుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఎట్లయినా ఆగస్టు ఆర్ మాక్సిమం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కట్లా టెస్ట్లు అన్ని కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. బట్ గుర్తుంచుకోండి, ఎంత ఎర్లీగా మనం ఎగ్జామ్స్ ఫినిష్ చేస్తే అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఫేజ్ 2 డాక్యుమెంటేషన్ అండ్ అప్లికేషన్. ఈ సెకండ్ ఫేజ్ చాలా క్రూషియల్. ఆగస్ట్ మంత్ లోనే మీరు డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేసుకోవాలి. అంటే SOP, LOR, GRE అండ్ IELTS కోర్సు, మార్క్ మెమోస్, CMM, ఇంకా చదువుతున్నట్టయితే బోనఫైడ్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఈ డాక్యుమెంటేషన్ ఎందుకు క్రూషియల్ అంటున్నా అంటే, ఒకవేళ మీ ప్రొఫైల్ యావరేజ్ గున్నా, మీ SOP అండ్ రెజ్యూమే బాగుంటే మీకు అడ్మిట్ రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. కాబట్టి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఒక వెల్ డ్రాఫ్టెడ్ SOP, ఇంకొక మంచి రెజ్యూమే ఉంటే మీ ప్రొఫైల్ కి క్రెడిబిలిటీ పెరుగుతుంది. అండ్ మెయిన్ సెప్టెంబర్ టు అక్టోబర్ లోపలనే అనుకున్న అన్ని యూనివర్సిటీలకు అప్లై చేసేయండి. ఒకవేళ లేట్ అయినా పర్లేదు, బట్ మాక్సిమం నవంబర్ ఎండింగ్ లోపు అన్ని అప్లికేషన్ సబ్మిట్ అయ్యేటట్టు చూసుకోండి. మీకు కొంచెం లేట్ అయినా ఏం కాదు. యూజువల్ గా జనవరి మిడ్ వరకు కొన్ని యూనివర్సిటీలే అప్లికేషన్ డెడ్ లైన్లు ఇంకా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, సెప్టెంబర్ కట్లా మాక్సిమం అన్ని యూనివర్సిటీలే అప్లికేషన్ ఓపెన్ చేస్తారు. అండ్ కొంచెం మంచి యూనివర్సిటీలు నవంబర్ 30 ఆర్ డిసెంబర్ 15 లోపలనే డెడ్ లైన్లు అన్ని పెడతారు. సో ఎంత ఎర్లీగా మనం అప్లై చేసుకుంటే మీకు అంత బాగా అడ్మిట్ తో పాటు స్కాలర్షిప్ రావడానికి కూడా ఛాన్సులు పెరుగుతాయి. సో బేసిక్ గా మీరు డిసెంబర్ లోపలనే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటే మీకు అప్లికేషన్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక నెలంతా తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు, బట్ లేట్ అయితే ప్రెషర్ పెరిగిపోతుంది. ఇంకా ఫేజ్ 3 I-20 అండ్ లోన్ ఫండింగ్. ఈ ఫేజ్ కూడా కొంచెం ఎర్లీగా చేసుకుంటే బెటర్. యూనివర్సిటీస్ నుంచి మీ డిసిషన్స్ అనేవి జనవరి మిడ్ నుంచి మార్చ్ మిడ్ లోపు ఎప్పుడన్నా వస్తాయి. కొన్ని యూనివర్సిటీలు మాత్రం ఏప్రిల్ 2 వరకు టైం తీసుకుంటాయి. సో అంతవరకు ఆగకుండా మీ యూనివర్సిటీ నుంచి అడ్మిట్ రాగానే I-20కి అప్లై చేసేయాలి. కొన్ని యూనివర్సిటీలు వితౌట్ ఎనీ డిపాజిట్ మనకు I-20 ఇస్తారు. బట్ అట్లా లేకపోతే అడ్మిట్ రాగానే డిపాజిట్ అండ్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ చూపించేసి మనం I-20కి రిక్వెస్ట్ చేయాలి. వన్స్ ఈ I-20 రాగానే దాని మీద సెవిస్ ఐడి ఒకటి ఉంటుంది. ఆ ఐడి యాక్టివేట్ చేయడానికి మనం సెవిస్ ఫీ కట్టేయాలి. తర్వాత మనం వీసా స్లాట్ కోసం కూడా ఒక ఫీ పే చేస్తాం. వన్స్ ఈ పేమెంట్లన్నీ అయిపోయిన తర్వాత వాడు వీసా స్లాట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు వీసాకి స్లాట్ బుక్ చేసుకోవాలి. బట్ ఈ లోపే మనం ఫండింగ్ కి కూడా రెడీ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం I-20 రిక్వెస్ట్ చేసే టైంలోనే లైక్ ఫిబ్రవరి మిడ్ లా లోన్ ఆర్ ఫండింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తే తర్వాత టెన్షన్ ఉండదు, లేకుంటే ప్రెషర్ పెరిగిపోతుంది. ఈ లోన్ ప్రాసెస్ కి అయితే నార్మల్ గా మస్తు టైం పడుతుంది మా. ఇప్పుడు ఈ లోన్ కోసం ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ తిరగాలని ఏం టెన్షన్ లేదు. డైరెక్ట్ గా జాల్వ్ వాళ్ళ దగ్గర నుంచి ఆన్లైన్ అప్లై చేసేసుకోవచ్చు. స్పాన్సర్డ్ కాదు, వీళ్ళే HDFC, SBI లాంటి 20 బ్యాంకులతో టైఅప్ అయి ఉన్నారు. సో ఒక్క అప్లికేషన్ పెట్టేస్తే వీళ్ళే మనకి బెస్ట్ ఆఫర్ ఏ బ్యాంక్ నుంచి వస్తుందో చెప్తారు. మనం ఆ ఆప్షన్ లో నుంచి బెస్ట్ డీల్ ఏందో చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫేజ్ 4 వీసా ఫ్లైట్. ఈ ఫేజ్ 4 లో ఓన్లీ 2 స్టెప్పులు మాత్రమే ఉంటాయి. సో జనరలీ ఏప్రిల్ మే నుంచి అప్ టు ఆగస్ట్ వరకు కొన్ని వీసా స్లాట్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. బట్ మనం మే జూన్ టైంలోనే ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోతే రిలాక్స్ గా సెప్టెంబర్ దాకా చిల్ కావచ్చు. అండ్ ఈ గ్యాప్ లో షాపింగ్, ఫ్లైట్ టికెట్ సంగతి ఏందో సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రీ డిపార్చర్ చెక్ లిస్ట్ ఉన్న ఐటమ్స్ అన్ని సెట్ చేసుకోవాలి. దీని గురించి కూడా ఆల్రెడీ క్లియర్ గా వీడియో ఇచ్చిన, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. సరే, ఒకవేళ వర్స్ట్ సినారియోలో వీసా రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంది అని డౌట్ వస్తే, అందుకే వీసా ఇంటర్వ్యూని మే జూన్ లోనే సెట్ చేసుకోమని చెప్పిన. ఒకవేళ వీసా రిజెక్ట్ అయినా కానీ మనం జూన్ జూలైలో సెకండ్ అటెంప్ట్ కి టైం తీసుకొని మళ్ళీ ట్రై చేయొచ్చు. ఒకవేళ అది కూడా పోతే డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ ఇంటెక్ కి మనం అడ్మిషన్ డిఫర్ చేసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నా, ప్రాసెస్ ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది. అండ్ ఒకవేళ నేను చెప్పిన టైం లైన్ లో మీ ప్రాసెస్ కొంచెం డీలే ఉంది ఎట్లా అంటే ఏం పర్లేదు, కొంచెం లేట్ అయినా కానీ నడుస్తుంది. టైం లేక అన్ని ఒకటేసారి కంప్లీట్ చేద్దాం అనుకుంటే ప్రెషర్ అయితే మామూలుగా ఉండదు. అందుకే తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేయి, డీలే వద్దు. సో అది కథ. అండ్ అంతే మరి, బాయ్.